जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद यो विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्री श्रीमद् अभयचरणारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। श्री चैतन्य चरितामृतम की जय। श्री नित्यानंद बलराम की जय। नित्यानंद प्रभु आविर्भाव तिथि की जय। श्री नित्यानंद भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీ చైతన్య చరితామృతం 5వ అధ్యాయం నిత్యానంద బలరాముని మహిమ. ఈ అధ్యాయం సారం చదువుతున్నాను. శ్రీ నిత్యానంద ప్రభు ప్రధాన తత్వమును మహిమను వర్ణించడానికి ఈ అధ్యాయం ముఖ్యంగా కేటాయించబడింది. శ్రీకృష్ణ భగవానుడు పరతత్వము, లీలార్థము ఉన్నట్టు అతని తొలి విస్తార రూపమే శ్రీ బలరాముడు. ఈ భౌతిక జగత్తు పరిధికి ఆవల ఆధ్యాత్మిక ఆకాశం ఉన్నది, పరవ్యోమహం. దానిలో పలు ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. వాటిలో మహోన్నతమైనదే కృష్ణలోకము. కృష్ణుని ఆవాసస్థానమైన కృష్ణలోకంలో 3 విభాగాలున్నవి. అవే ద్వారక, మథుర, గోకులమని తెలియబడతాయి. ఆ లోకంలో దేవదేవుడు 4 ప్రధాన రూపాలుగా, అంటే కృష్ణుడు,
బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడుగా వివరిస్తారు. వీరందరి అది చతుర్వ్యూహ రూపాలుగా వివరించబడతాయి. కృష్ణ లోకంలో శ్వేతదీపము లేదా వృందావనం అని తెలియబడే ఒక దివ్య ప్రదేశం ఉన్నది. ఆ కృష్ణలోకమును క్రింద ఆధ్యాత్మిక ఆకాశంలో వైకుంఠలోకములు ఉన్నవి. ప్రతి వైకుంఠలోకంలోని తొలి చతుర్వ్యూహం నుండి విస్తరించినట్టు చతుర్భుజ నారాయణ రూపం ఉంటుంది. కృష్ణలోకమందలి శ్రీ బలరాముడే దేవదేవుడు ఆది సంకర్షణుడు. ఆ సంకర్షణుడే మహాసంకర్షణగా పిలువబడు వేరొక సంకర్షణగా విస్తరిస్తాడు. ఇతడు ఒకానొక వైకుంఠలోకంలో ఉంటాడు. ఆ మహాసంకర్షణుడు తన అంతరంగిక శక్తితో ఆధ్యాత్మిక ఆకాశంలోని సకల లోకాలను పోషిస్తాడు. ఈ లోకము యందలి జీవులందరూ నిత్య ముక్తాత్మలు. ప్రకృతి ప్రభావం అక్కడ గోచరించదు. ఆ లోకాలయందు ద్వితీయ చతుర్వ్యూహం నెలకొని ఉంటుంది. వైకుంఠ లోకాలకు బదులు బయట శ్రీకృష్ణుని నిరాకారతత్వం వ్యాపించి ఉంటుంది. అదే బ్రహ్మలోకము. బ్రహ్మలోకానికి ఒక పక్క ఆధ్యాత్మిక కారణ సముద్రం ఉన్నది. ఈ కారణ సముద్రం ఒక పక్క దాన్ని సృజించకుండా ప్రకృతి ఉన్నది. ఈ కారణ సముద్రంలోని మహావిష్ణువు ఉంటారు. అతని సంకర్షణుని ఆది పురుషావతారం. మహావిష్ణువు ప్రకృతిపై తన దృష్టిని సారిస్తారు. తన దివ్యదేయపు ఒక కాంతి పరావర్తనం ద్వారా అతడు భౌతిక తత్వాలతో మిళితమవుతాడు. భౌతిక తత్వాలకు మూలంగా ప్రకృతి ప్రధానమని తెలియబడుతుంది. ప్రకృతి రూపాలకు మూలంగా అది మాయ అని తెలియబడుతుంది. కానీ ప్రకృతి జడమైనది. దేనిని చేయడానికైనా దానికి స్వతంత్ర శక్తి లేదు. జగత్తు తయారు చేయడానికి మహావిష్ణువు వీక్షణం ద్వారా అది శక్తివంతం చేయబడుతుంది. కనుక భౌతిక సృష్టికి ప్రకృతి మూల కారణం కాదు. పైగా ప్రకృతిపై మహావిష్ణువు దివ్య వీక్షణమే భౌతిక జగత్తు సృష్టిస్తున్నది. మహావిష్ణువు ప్రతి విశ్వంలో సకల జీవాశయమైన గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తాడు. గర్భోదక సాయి విష్ణువుని ప్రతి జీవన హృదయంలో పరమాత్మ రూపంలో క్షీరోదక సాయి విష్ణువు విస్తరిస్తాడు. గర్భోదక సాయి విష్ణువు ప్రతి విశ్వంలో ఒక స్వంత వైకుంఠ లోకం ఉన్నది. అతడు పరమాత్మునిగా లేదా విశ్వానికి పరమనియామకునిగా వసిస్తాడు. గర్భోదక సాయి విష్ణువు విశ్వం నందరి జలంలో శయనించిన వాడై విశ్వపు తొలి జీవి అయిన బ్రహ్మను సృష్టిస్తాడు. కల్పిత విరాట్ రూపము గర్భోదక సాయి విష్ణువు యొక్క పాక్షిక ప్రకటనమే. ప్రతి విశ్వమందలి వైకుంఠ లోకంలో ఒక క్షీరసాగరం ఉన్నది. ఆ సముద్రంలో శ్వేతదీపం ఒకటి ఉంటుంది. ఆ విష్ణువు యొక్క వాసస్థానం అది. కనుక ఈ అధ్యాయంలో 2 శ్వేతదీపాలు, అంటే ఒకటి కృష్ణుని లోకంలో, రెండవది ప్రతి విశ్వం నందలి క్షీరసాగరంలో చెప్పబడినటువంటిది. కృష్ణలోకంలో శ్వేతదీపము బృందావన ధామంలో సమానము. అచ్చట శ్రీకృష్ణుని స్వయంగా లీలా వినోది అయి ఉంటాడు. ప్రతి విశ్వము శ్వేతదీపంలో శేషుడు, ఛత్రము, పాదుకలు, శయ్య, దిండు, వస్త్రములు, నివాసము, యజ్ఞోపవీతము, సింహాసనము మున్నగు రూపాలను ధరించి విష్ణువును సేవిస్తాడు. కృష్ణలోకములందలి బలరాముడే నిత్యానంద ప్రభు. కనుక నిత్యానందుడది సంకర్షణుడు. మహావిష్ణువు అతని పురుషావతార విస్తారములు. శ్రీ నిత్యానంద ప్రభు ప్రధాన అంశాలు. ఈ అధ్యాయంలో రచయిత తాను బృందావన తీర్థయాత్రకు వెళ్ళడం, అక్కడ సకల సిద్ధిని పొందడం వివరించారు. ఈ వర్ణంలో ఆయన పుట్టినిల్లు, జన్మస్థలం కట్వా జిల్లాలోని జామాటపుర గ్రామం అని, అది నైహటి దగ్గరలో ఉంటుందని తెలుస్తుంది. శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారి సోదరుడు శ్రీ మీనకేతన రామదాస్ అనే నిత్యానంద భక్తుని తమ ఇంటికి ఆహ్వానిస్తాడు. కానీ గుణార్ణవ మిశ్రుడు అనే పురోహితుడు ఆయన సముచితంగా ఆదరించాడు. కృష్ణదాస్ కవిరాజుల సోదరుడు శ్రీల నిత్యానందుని మహిమని ఎరగక పురోహితుని పక్షంనే వహిస్తాడు. అందువలన రామదాసు కోపం వచ్చి తన వేణును విరగ్గొట్టి వెళ్ళిపోతాడు. ఆ సంఘటన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి సోదరునికి గొప్ప ఉపద్రవం పరిణమిస్తుంది. కానీ ఆ రాత్రే నిత్యానంద ప్రభు స్వయంగా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి స్వప్న దర్శనమిచ్చి మన్నాడే వృందావన ధామానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. వందేయం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం
తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సాధన లలిత శ్రీ విశాఖాన్వితాంచ ముఖాంకరోతి వాచాలం భంగుం లంఘయతే యత్కృపాతమహం వందే శ్రీ గురున్ నిర్ధారిణం వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద సహోదితో గౌడోదయే పుష్పవంతో చిత్రోతండో తమోనుదో. ఈ అధ్యాయం నిత్యానంద బలరాముని గురించి చాలా విపులీకరంగా వివరించబడింది. మొత్తం అధ్యాయం మనం చదవట్లేదు, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో చర్చిస్తాం. కానీ ఇప్పుడు అధ్యాయ సారం మొత్తం మనం చదివాం. ఈ విధంగా నిత్యానందుడు ఆయన బలరాముని యొక్క అంశ, తర్వాత నారాయణుడు ఆయనే పురుషావతారాలుగా ఈ యొక్క సమస్త సృష్టి కార్యాన్ని ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన నిరంతరం కృష్ణ యొక్క సేవలో నిమగ్నమై ఉంటాడు. సో ఇక్కడ శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వివరిస్తూ ఉన్నారు. వ్రజేంద్రనందనుడు కృష్ణుడే స్వయంగా ఇక్కడ నవద్వీప్ ధామంలో శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించారు. ఆ బలరాముడే అతనితో పాటు నిత్యానందునిగా అవతరించాడు. బలరాముడే నిత్యానందుడు. సో ఆయన కారణ సముద్రము నందు గర్భోదకము క్షీరసాగరం నందు శయనించే సంకర్షణుడు, శేషనాగువు, విష్ణువు, అనేకమైనటువంటి చెప్పాలంటే అనంతమైనటువంటి రూపాల్లో ఆయన కృష్ణుని సేవిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇక్కడ శ్రీల కృష్ణ కవిరాజ్ గోస్వామి 5 ముఖ్యమైనటువంటి రూపాలుగా ఆయన యొక్క విస్తారాలను వివరించారు. మొదటిది మహాసంకర్షణగా, తర్వాత కారణోదక సాయి, గర్భోదక సాయి, క్షీరోదక సాయి. ఈ 4 రూపాలు సృష్టి కార్యంలో సేవ చేస్తాయి, లేదంటే సృష్టి కార్యంలో నిమగ్నమై ఉంటాయి. 5వది శేషుని యొక్క అవతారంలో. సో ఆయన శేషుని యొక్క అవతారంలో ఇంకా ఎన్నో అనంత రూపాల్లో ఆయన అనంతుడు, శేషుడు అంటే అనంతుడు. సో అనంతంగా ఆయన కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటాడు. సృష్టి కలాపాల్లో అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞాపాలన చేస్తాడు. అంటే ఈ 4 రూపాల్లో శేషుని రూపంలో అతడు నానా రకాలుగా శ్రీకృష్ణుని సేవిస్తాడు. ఇక్కడ ప్రభుపాల చెప్తున్న యొక్క భాష్యంలో మహాసంకర్షణ, కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, శేషుడు 5 ప్రధానమైనటువంటి అంశాలు. సో ఈ విధంగా ఆయన ఆధ్యాత్మిక జగత్తుకు భౌతిక జగత్తుకు రెండింటికి ఆయన బాధ్యత తీసుకుంటూ ఉన్నారు. సో ఈ 5 రూపాల్లో బలరాముడు శ్రీకృష్ణునికి అతని కలాపాల్లో తోడ్పడతాడు. సో శేషుడు భగవంతుని సేవకు ఉన్నటువంటి వాడు. ఈ 4 రూపాల సృష్టి కార్యానికి శేషుడు తన అనంత రూపాల్లో అనంతమైన సేవల ద్వారా భగవంతుని తోడ్పడే కారణంగా అనంతుడని పిలువబడతాడు. ఎందుకు ఆయన అనంతుడు అంటే అనంతమైనటువంటి రూపాల్లో ఆయన కృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నాడు కాబట్టి. అది సేవక భగవంతుడైన నిత్యానంద ప్రభు తన నిత్య సాంగత్యంలో గౌరాంగుని అదే సేవను చేస్తాడు. సో ఈ విధంగా బలరాముడు కృష్ణుడికి అనంత రూపాల్లో సేవ చేస్తాడు. సో ఇక్కడ గౌరాంగ మహాప్రభుకు శ్రీ నిత్యానంద ప్రభు నిరంతరం ఆయన లీలల్లో ఆయన సేవ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా అన్ని రూపాల్లో ఆయన కృష్ణ సేవానందాన్ని ఆస్వాదిస్తాడు. ఆ బలరాముడే గౌరసుందరుని అనుయాయులైన శ్రీ నిత్యానందుడు. తర్వాత శ్లోకంలో చెప్పబడుతుంది. సో అందుకని నిత్యానందం, నిత్యం ఆనందంగా ఉంటాడు. సో నిత్యానందుడే గురువు యొక్క ప్రాతినిధ్యాన్ని తీసుకున్నారు కూడా. ఆయన నుంచే గురుతత్వం వచ్చింది. సో అక్కడ గురువు కూడా నిరంతరం కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమై ఉంటాడు. అండ్ ఇతరులను గురువు యొక్క సేవలో, కృష్ణు యొక్క సేవలో ఆయన నిమగ్నం చేస్తాడు. సో ఇక్కడ నిత్యానందుడు అందరికీ చూపిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఏ విధంగా కృష్ణుడికి సేవ చేయాలి, గౌరాంగ మహాప్రభుకు సేవ చేయాలి. ఆయనకు వేరే ఎలాంటి కోరిక అనేది లేదు. రామావతారంలో కూడా చూడొచ్చు,
అంటే మామూలుగా అగ్రజునిగా ఆయన రూపాన్ని తీసుకుంటాడు, కొన్నిసార్లు అనుజునిగా కూడా తీసుకుంటాడు. అక్కడ లక్ష్మణుని యొక్క లీలలో చూడొచ్చు ఆయన నిరంతరం రామునికి ఎలా, శ్రీరామచంద్ర భగవానికి ఎలా ఆయన సేవ చేస్తాడనేసి. సో మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాలంటే నిత్యానందుడు నిరంతరం కృష్ణ యొక్క సేవలో నిమగ్నం అవుతాడు, లేదా చైతన్య మహాప్రభు సేవలో. సో అది ఆయన మన అందరికీ బోధిస్తున్నాడు, ఆయన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈ యొక్క శ్లోకాలన్నీ కూడా ఏ విధంగా నిత్యానందుడు ఈ 4 రూపాల్లో, మనకు తెలిసిందే కారణోదక సాయి విష్ణువు కారణ సముద్రంలో శయనించి ఆయన యొక్క రోమరంధ్రాల నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు వస్తాయి. తర్వాత ప్రతి బ్రహ్మాండంలో గర్భోదక సాయి విష్ణువుగా ఆయన ప్రవేశిస్తారు. ఆ తర్వాత ప్రతి జీవి హృదయంలో కారణోదక సాయి విష్ణువు పరమాత్మగా ఆయన ప్రవేశిస్తారు. ఒక జీవి కాదు, అనంత కోట్ల జీవులు. మనం ఉన్నది ఒక బ్రహ్మాండంలో, ఇలా కొన్ని కోట్లాది బ్రహ్మాండాలు ఉన్నాయి, అనంతమైనదని చెప్పొచ్చు, లెక్కలేనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ప్రతి బ్రహ్మాండంలో ఎన్నో జీవులు ఉన్నాయి, లెక్కలేనటువంటి యొక్క జీవులు. సో ప్రతి జీవి హృదయంలో, కేవలం మనుషుల హృదయంలోనే కాదు, 84 లక్షల జీవచరాల్లో, చీమలో, ఏనుగులో, అంటే అన్ని రకాల జీవుల్లో ప్రతి ఒక్క హృదయంలో ఆయన పరమాత్మగా ప్రవేశించి అందరికీ మార్గదర్శకత్వాన్ని ఇస్తుంటాడు. ఉపద్రష్ట హనుమంత. తర్వాత ఇక సృష్టి కార్యం కూడా మొత్తం ఆయనే నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ శ్లోకాలన్నీ కూడా అవే వివరిస్తున్నాయి ఏ విధంగా బలరాముని యొక్క అంశ అయినటువంటి నిత్యానందుడు ఆయన కృష్ణుని యొక్క సృష్టి కార్యంలో, ఆధ్యాత్మిక జగత్తులో, భౌతిక జగత్తులో, అంటే ఈ భౌతిక జగత్తులే కాకుండా ఆధ్యాత్మిక జగత్తులో అనంత కోట్ల వైకుంఠ లోకాలు ఉన్నాయి, తర్వాత గోలోకం ఉంది. అన్నీ కూడా నిత్యానందుని యొక్క శక్తిపైనే అవి నడుస్తూ ఉన్నాయి. బలరాముడు ఎవరో కాదు, కృష్ణుని యొక్క శక్తి. సో ఆయన ఇక్కడ ఈ రూపాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. సో అవన్నీ శ్లోకాలు ముఖ్యంగా అది వివరిస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఇది కూడా వివరిస్తున్నారు. శ్రీరామచంద్రుని చరితము దుఃఖపూర్ణమై ఉంటుంది, కానీ లక్ష్మణుడు ఆ దుఃఖాన్ని ఇచ్ఛానుసారం సహించాడు. తమ్మునిగా అతడు శ్రీరామచంద్రుని నిర్ణయాన్ని ఆపలేకపోయాడు. అందుకే మనస్సులో దుఃఖించిన మౌనం ఉండిపోయాడు. శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అతడు బలరామునిగా తృప్తి తీరగా అతను సేవించడానికి, సకల సుఖాలు కలిగించడానికి జ్యేష్ఠ సోదరునిగా అయ్యాడు. కృష్ణ బలరాముల అంశాలైనట్టి శ్రీరామ లక్ష్మణులు కృష్ణ బలరాముల ఆవిర్భావ సమయంలో వారి యందు ప్రవేశించారు. కృష్ణ బలరాములు తమకు అనుజునిగాను జ్యేష్ఠునిగాను తెలుసుకున్నను శాస్త్రాలలో వారు ఆదిదేవునిగాను అతని అంగముగాను వర్ణించబడ్డాడు. సో ఈ విధంగా శ్రీ చైతన్యులు ఆ శ్రీకృష్ణుడే, నిత్యానంద బలరాముడే శ్రీ చైతన్యుల సమస్త కోరికలను నెరవేరుస్తాడు. సో చైతన్య మహాప్రభుకున్న కోరికలను కూడా నిత్యానంద నెరవేరుస్తారు. సో నిత్యానందుని యొక్క మహిమా సాగరం అనంతమైనది, అపారమైనది. కేవలం ఆయన కరుణ చేతనే దానిని నేను కనికనైనా తాకగలిగాను. సో కొన్ని శ్లోకాలు, ఒక 150 శ్లోకాల్లో ఇది వివరించడం జరిగింది. సో ఇదేం చెప్తున్నారు, ఒక కణిక మాత్రమే నేను వివరించగలిగాను. సో కానీ ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సేవ అనంతమైనదనేసి ఇక్కడ శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వివరిస్తున్నారు. సో ఆ తర్వాత ఇంకా ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎలా నిత్యానందుడు ఆయన కృపనిచ్చారనేసి వివరిస్తున్నారు. ఆయన చెప్తున్నారు, నేను ఇది వివరించకూడదు అందరికీ, అంటే ఏ విధంగా మనం కృప లభించిందని చెప్పుకోకూడదు, కానీ నీ యొక్క కృపను చాటాలి నేను. సో నీ కృపను తెలియకుండా ప్రపంచం ఏమవుతుందనేసి ఉద్దేశంతో ఆయన వివరిస్తున్నారు. సో నిత్యానంద ప్రభువుకు మీనకేతన రామదాస్ అనే ఒక సేవకుడు ఉంటాడు. ఆయన ప్రేమ నిధి, ఆయనలో ఎంతో ప్రేమ ఉంది. సో ఆయన నిత్యం కీర్తన చేస్తూ ఉంటాడు, రేయింబవలు
రాత్రి పగలు నిరంతరం కీర్తన చేస్తూ ఉంటాడు, నాట్యం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు తన్మయత్వంలోనే ఉంటాడు అన్నమాట. సో అందుకే ఆయన్ను ఇక్కడ ఒక కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి యొక్క సోదరుడు. సో అక్కడ శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఇంట్లో వాళ్ళ ఇంటి ముందు అందరూ ప్రాంగణంలో కూర్చొని ఉన్నారు. ఆయన రాగానే, మీనకేతన రామదాస్ రాగానే అందరూ సాష్టాంగ ప్రణామం చేస్తారు ఆయనకు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి స్థితి, ఆ నిత్యానంద సేవకుడు ఆయన కాబట్టి. కొన్నిసార్లు ఆయన భగవత్ ప్రేమ భావంలో ఉన్నప్పుడు ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళపైన, వాళ్ళ భుజాలపైన ఎక్కి కూర్చుంటారు. ఇంకొకప్పుడు ఆయన చేతిలో వేణువు ఉంటుంది, ఆ వేణువుతో వాళ్ళని కొడుతూ ఉంటారు. ఇంకా మృదువుగా చెంపను వాయిస్తూ ఉంటారు. మా గట్టిగా కొట్టరు, మృదువుగా ఇక్కడ అలా రాస్తున్నారు, మృదువుగా చెంపను వాయించేవారు, అంటే తన్మయత్వంలో అలా. సో ఈ విధంగా ఎవరైతే ఈ మీనకేతన రామదాసును ఒక నేత్రాలను చూస్తారో, అంటే వాళ్ళు చూస్తేనే, ఆయన కళ్ళు చూస్తేనే ఆ చూసిన వాళ్ళ యొక్క కళ్ళ నుంచి అశ్రుధారలు కారుతూ ఉంటాయి అన్నమాట. ఆయన కళ్ళ నుంచి వస్తాయి, కానీ ఆయన చూస్తే, ఆయన కళ్ళు చూస్తేనే ఆ తన్మయత్వం వస్తుంది జస్ట్ చూడగానే. తర్వాత ఆయన నేత్రాల నుంచి కూడా అవిచ్ఛిన్నముగా అశ్రుధారలు కారుతూనే ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఆయన యొక్క దేహాంగాలపైన కదంబ పుష్పాల వలె పులకలు కలుగుతాయి. అంటే కదంబ పూలు ఏ విధంగా వస్తాయో ఈ యొక్క రోమాంచితం అవుతుంది అన్నమాట. ఇంకొకప్పుడు ఆయన యొక్క అంగము స్తంభించగా మరొకటి కంపించేది. అంగాలు కూడా స్తంభిస్తూ ఉంటాయి, కంపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన నిత్యానంద నామాన్ని బిగ్గరగా అరుస్తూ ఉంటారు. అప్పుడు జనులందరూ కూడా ఆశ్చర్యపోతారు అనమాట, చాలా గట్టిగా అరుస్తారు అనమాట. ఏ విధంగా కోలా వెచ్చే శ్రీధర్, సుధాముని యొక్క అవతారం అని చెప్పొచ్చు. ఆయన హరే కృష్ణ మంత్రం రాత్రింబగలు అరుస్తూ ఉంటారు, ప్రజలు కొంచెం కలత చెందుతూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా గట్టిగా అరుస్తారు ఈయన, అందరూ ఆశ్చర్యపోతారు ఏం జరుగుతుందనేసి. సో ఇక్కడ ఆయన వచ్చారు ఈ కార్యక్రమానికి. అదే ఆయన శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి శ్రీ గుణార్ణవ మిశ్ర అనే ఒక బ్రాహ్మణ్ని పిలుస్తారు, గౌరవనీయమైనటువంటి బ్రాహ్మణ్ని పిలుస్తారు ఆ కార్యక్రమం. సో అక్కడ మీనకేతన రామదాస్ అక్కడ ప్రాంగణంలో కూర్చుంటారు, కానీ ఆ బ్రాహ్మణ్ నమస్కారం చేయరు ఆయనకు, ఈ మీనకేతన రామదాస్కు. సో అప్పుడు శ్రీ రామదాస్ ఏమంటారంటే, ఈ విధంగా బలరాముని చూసినప్పుడు రోమహర్షణుడు గౌరవించలేదో, సో ఇక్కడ రెండవ వాడు వచ్చాడు ఇతను, అంటే రెండవ రోమహర్షణుడు ఎందుకు గౌరవించట్లేదు అనేసి. సో ఆ విధంగా ఆయన పలికేసి పూర్తిగా తృప్తి తీరగా నృత్యగానాలు, చాలా నృత్యం గానం చేస్తారు అక్కడ, చేసి ఆయన వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఉత్సవం పూర్తి అయిపోతుంది, అందరికీ ఆశీర్వాదం ఇస్తారు, అందరికీ ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్తారు. కొంచెం వివాదం జరుగుతుంది ఆయన యొక్క సోదరునితో, అంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి యొక్క సోదరునితో కొంచెం వివాదం జరుగుతుంది, అంటే ఈ బ్రాహ్మణ విషయంలోనే. అంటే ఆయన సోదరునికి కూడా చైతన్య మహాప్రభు పైన పూర్తి విశ్వాసం ఉంటుంది, కానీ నిత్యానందపై అంత విశ్వాసం ఉండదు పూర్తిగా. సో అది తెలుసుకుంటాడు మీనకేతన్ రామదాస్ కూడా, ఎందుకు ఈయనకు విశ్వాసం లేదనేసి దానికోసం కూడా కొంచెం బాధపడతారు మీనకేతన్ రామదాస్, ఎందుకు అలా ఈయన పూర్తి విశ్వాసం నిత్యానంద ప్రభు లేదనేసి. సో ఆయన చెప్తారు వాళ్ళ తమ్ముడికి, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, ఈ ఇరువురు సోదరులు ఒకే తనువు కలిగినటువంటి వారు, వారిని సమానమైన రూపాలు, నిత్యానందను విశ్వసించకపోతే నీవు పతనం చెందుతావు అని అతనితో అంటారు. ఎవరితో? కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి బ్రదర్తో. ఇది చూడొచ్చు చైతన్య భాగవతంలో ఒక లీల జరుగుతుంది. అక్కడ వ్యాస పూజ మహోత్సవం జరుగుతుంది. ఆ చైతన్య మహాప్రభుకు ఆయన నిత్యానందునిగా మారిపోతాడు, తర్వాత మళ్ళీ మహాప్రభుగా మారిపోతుంటారు. అంటే అక్కడ స్వయంగా చైతన్య మహాప్రభు చూపిస్తారు, నేను నిత్యానందుడు వేరు కాదనేసి. ఇంకా రఘునాథ్ దాస్ గోస్వామి విషయంలో చూడొచ్చు, మొదట నువ్వు నిత్యానందునికి ప్రణామం చేయమని చెప్తారు, ఆ తర్వాత ఆయన దగ్గరికి రమ్మంటారు. అంటే నిత్యానందుని యొక్క కృప లేకుండా ఆయన యొక్క కృప లేదనేసి. సో ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ మీనకేతన్ రామదాస్
శ్రీల కృష్ణాస్కరాజు కోసం సోదంతో వివరిస్తారు. నీవు ఒకరి యందు విశ్వాసాన్ని చూసి ఇంకొకరిని అగౌరవిస్తే అది అర్థకుక్కిటి న్యాయమే అవుతుంది. అర్థకుక్కిటి న్యాయం అని తెలిసిందే. అది ఇరువురు సోదరుల్లో ఒకరిని విశ్వసించి మరొకరిని ఉపేక్షించే కపటి కావడం కన్నను ఇరువురిని ఉపేక్షించే పాషండుడు కావడం ఉత్తమం. అంటే పాషండుడు అంటే అతను ఎవరిపైన నమ్మకం లేదు, పాషండి. కానీ ఇక్కడ నువ్వు ఒకరు నమ్ముతున్నావు, ఇంకొకరు నమ్మట్లేదు. చైతన్య మహాప్రభు నమ్మకం ఉంది, కానీ నిత్యానంద ప్రభు నమ్మకం. నువ్వు దానికంటే నువ్వు పాషండు అవు, నువ్వు నాస్తికుని అవు. కానీ ఇది మాత్రం చాలా గొప్ప అపరాధం అనేసి ఆయన చెప్తారు. చివరికి ఈ విధంగా చెప్తూ ఆయన కోపంతో రామదాసు అక్కడ మురళిని విరగ్గొట్టేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కృష్ణాస్కర గోస్వామి యొక్క సోదరుడు సర్వనాశనం అవుతారు అనేసి ఇక్కడ వివరిస్తున్నారు. సో ఈ విధంగా నిత్యానంద యొక్క సేవకునికి ఎంత శక్తి ఉంది అని నేను వర్ణిస్తున్నాను. ఇంకొకప్పుడు నిత్యానంద కృప అది ఆయన ద్వారా జరిగింది. సో ఇంకా వేరే విధంగా ఆయన దయ ఎలా చూపిస్తాడు అంటే నిత్యానంద కోపం ఎలా ఉంటుంది, ఆయన సేవకుని ద్వారా నిత్యానంద చూపించాడు. ఇక్కడ ఆయనకు దయ ఎలా ఉంటుందనేసి ఇంకొక లీలను ఆయన చెప్తున్నారు. ఇక్కడ స్వయంగా కవిరాజ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, నాకు నిత్యానందులు కళల్లో వచ్చారు, స్వప్నంలో వచ్చారు. ఆయన ఇక్కడ నైహేటి గ్రామంలో నైహేటి దగ్గర జుమటపురాణ గ్రామంలో ఉంటారు ఆయన. సో ఆయన దర్శనం రాగానే నేను సాష్టాంగ ప్రణామం చేశాను, ఆయన పాదాలను తాకాను, ఆయన యొక్క పాద పద్మాలపైన నా యొక్క శిరస్సును ఉంచాను. సో అప్పుడు నిత్యానంద ప్రభు మేలుకో మేలుకో అనేసి చాలా గట్టిగా అరిచారు. నేను మేల్కొన్నాను, అంటే మేల్కొని ఆ యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూశాను. ఆయన యొక్క రూపం గురించి వివరిస్తున్నారు ఇక్కడ. ఆయన మెరిసే శ్యామల వర్ణం కలిగి ఉన్నారు. ఆయన పొడవైన దృఢమైన వీర రూపము ఆయనను సాక్షాత్తుగా మన్మధుని వలె గోచరించింది. ఆయన సుందరంగా తీర్చిదిద్దబడిన హస్తములను, భుజములను, పాదాలను కలిగి ఉన్నారు. ఆయన నేత్రాలు కమలం వలె ఉన్నవి. ఆయన పట్టు వస్త్రాన్ని కట్టుకొని శిరస్సుపై పట్టు వస్త్రంతో తయారైన తలపాగాను పెట్టుకున్నారు. కర్ణములకు సువర్ణమయ కుండలాలను దాల్చిన ఆయన బంగారు భుజకీర్తులను, కంకణాలను ధరించి ఉన్నారు. పాదముల యందు గల్లు గల్లున మోగే గజ్జలను ధరించిన ఆయన మెడలో పుష్పమాలములను దాల్చి ఉన్నారు. ఆయన దేహము చందన లేపితమై ఉన్నది. చక్కని తిలకాన్ని ధరించి ఉన్నారు. ఆయన చలనం మత్త గజ చలనాన్ని అతిశయించింది. పిచ్చి ఏనుగు ఏ విధంగా. ఆ ముఖము కోటి చంద్రుల కన్నను అధికంగా సుందరమై ఒప్పారింది. కోటి చంద్రుల కంటే కూడా సుందరంగా ఉంది. తాంబూల చర్వణము వలన ఆయన దంతములు దానిమ్మ గింజ వలె ఉన్నవి. ప్రేమ మత్తుడై ఉన్నందున ఆయన తనువు ముందుకు వెనుకకు కుడి ఎడమలకు ఊగుతూ ఉన్నది. గంభీరమగు గొంతుతో ఆయన కృష్ణ కృష్ణ అని పలుకుతున్నారు. చేతిలోని ఎర్రని కర్ర చరించగా ఆయన మత్తిల్లిన సింహం వలె గోచరించారు. ఆయన పాదముల నలువైపులా భృంగములు మూగి ఉన్నవి. నితాయి పదకమల కోటి చంద్ర శుచితల, అది మనం గీతం కూడా పాడతాం. గోపీబాల వేషధారులైన ఆయన భక్తులు ఆయన పాదాల చుట్టూ భృంగం వలె మూగి ప్రేమావేశంలో కృష్ణ కృష్ణ అని కీర్తిస్తున్నారు. వారు కొందరు కొమ్ములు ఊదారు, కొందరు వేణువులు ఊదారు, కొందరు నృత్య గానాలు చేశారు, మరికొందరు తాంబూలాన్ని అందించగా ఇంకొందరు ఆయనను చామరను వేయసాగారు. ఇక్కడ పిక్చర్ ఉంది దీని ముందు ఇలా. ఈ విధంగా నేను అటువంటి వైభవాన్ని శ్రీ నిత్యానంద స్వరూపంలో దర్శించాను. ఆయన అద్భుతమైన రూపము, గుణములు, లీలలు అన్నీ దివ్యమైనవి. ఆనంద వివలుడైన నాకు ఏదీ తెలియరాలేదు. నిత్యానందుడు నవ్వుతూ నాతో
ఈ విధంగా అన్నారు. నిద్ర వస్తే లేవచ్చు, నిత్యానందుని యొక్క రూపాన్ని నిలబడి మనం ఊహించవచ్చు. అంటే ఈ రూపం కొందరు ఊహిస్తున్నట్టున్నారు, ఊహించి ఆ స్వప్నంలోకి వెళ్ళిపోయి ఇలా కానీ నిలబడి కూడా కళ్ళు మూసుకొని కూడా ఊహించవచ్చు. కూర్చుంటే ఏమవుతుందంటే ఆ నిద్రలో వెళ్ళిపోతాం, మళ్ళీ ఆ నిత్యానంద నుంచి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. ఓ కృష్ణదాస భయపడకు. ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? నీవు బృందావనానికి వెళ్ళు, అక్కడ నీకు సమస్తము లభిస్తుంది. ఇది పలికి ఆయన తన చేతిని ఊపుతూ బృందావనం వైపు నాకు దారి చూపి పిదప నిజగణముతో పాటు అంతర్ధానమయ్యారు. మూర్ఛపోయి నేను నేలపై పడిపోయాను. నా కళ చెదిరిపోయింది. లేచి చూసేసరికి అప్పటికి తెల్లవారైంది. కొందరు నిద్రపోతూ కూడా కింద పడిపోతారు, తర్వాత క్లాస్ అయిన తర్వాత లేస్తారు. కనిన దాని గురించి వినిన దాని గురించి ఆలోచించి ప్రభువు నన్ను శీఘ్రమే బృందావనానికి వెళ్ళమని ఆజ్ఞాపించిన విషయాన్ని నిశ్చయించుకున్నారు. సో ఇక్కడ ఇది శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అంటే చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు. ఆయన మంజరి, కస్తూరి మంజరి. అంటే మనకు కూడా ఎన్నో స్వప్నాలు వస్తూ ఉంటాయి. దాని గురించి గురు మహారాజ్ కూడా చాలాసార్లు మాట్లాడారు. అంటే నాకు స్వప్నంలో వచ్చి ఏదో చెప్పారు, ఎవరో చెప్పారు అనడానికి లేదు. కొందరికి వస్తుంటారు, ప్రభుపాద కళ్ళలోకి వస్తారు, గురు మహారాజ్ కళ్ళలోకి వస్తారు. ఎవరైతే ఎవరి గురించి ఆలోచిస్తారో కృష్ణు కళ్ళలోకి వస్తారు. అయితే ఆ కళ్ళలోకి వచ్చినటువంటి అవి శాస్త్రానికి సమతంగా ఉండాలి. గురు సాధు శాస్త్రానికి అనుగుణంగా ఉంటే అవి ఆ స్వప్నం నమ్మవచ్చు. ఎవరైనా వచ్చి నాకు కళ్ళలో వచ్చేసి నాకు ఒక అంటే ఏదైనా చెప్పవచ్చు, ఎన్నో వింటూ ఉంటాం మనం, నాకు కళ్ళలో ఇలా వచ్చింది, కళ్ళలో అలా వచ్చింది అనేసి. సో అన్నీ కూడా మనం ప్రామాణికంగా తీసుకోలేం. మన ఆధ్యాత్మిక పురోగతి కోసం చెప్తే పర్లేదు. నాకు కళ్ళ వచ్చి కృష్ణుడు ఫాస్తా తినమన్నాడంటే అలా ఏం జరగదు జనరల్గా. నాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పడానికి లేదు. బట్ జనరల్గా మనం ఇది ప్రామాణికతతోనే మనం తీసుకుంటాం కళలు. కొన్నిసార్లు రావచ్చు భగవంతుడు. అంటే కొన్ని మందిరాల్లో జరిగినాయి. ఇలా మందిరం అయినప్పుడు నాకు నరసింహదేవ్ ఇక్కడ లైట్ అంతా కూడా నాకు వస్తుంది, పూజారులకు రావడం, తర్వాత నాకు ఇక గుండు పిన్నులన్నీ కుచ్చుతూ ఉన్నారు, అప్పుడు ఆపేయడం. చాలాసార్లు ఎన్నో లీలలు విన్నా. అంటే సాంప్రదాయకంగా ఉన్నటువంటి మందిరాల్లోనే మన ఇస్కాన్ మందిరాల్లో కూడా పూజారులకు వచ్చినటువంటి నిజమైనటువంటి స్వప్నాలు కూడా ఉన్నాయి. ప్రభుపాదకు, మన భక్తిదాసం ప్రభుపాదకు భక్తిదాసం సన్యాసం తీసుకొని ఒకసారి చెప్పారు, రెండోసారి చెప్పారు, మళ్ళీ చెప్పారు. మన గురు మహారాజ్ కూడా చాలాసార్లు ప్రభుపాద వారు వచ్చేసి పుస్తకాలు రాయమని చెప్పారు. సో అది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆయన పుస్తకాల వల్ల ఇప్పుడు అంటే ఉదాహరణ భక్తి సిద్ధాంత వైభవం ఈ ప్రపంచానికే ఒక పెద్ద వరం అలాంటిది. అంటే ఎవరైనా ఒకరు వచ్చేసి మీరు పుస్తకం రాయమని చెప్తే మనం మామూలు పుస్తకాలే చదవం, మనం పుస్తకం రాయమని చెప్పినాను అనుకోండి. అంటే ఉదాహరణకు చెప్తున్నాను. అంటే మనకు వచ్చేటువంటి కళలు అవి మన యొక్క ఆలోచన ద్వారా కూడా రావచ్చు. మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి, ఈరోజు బాగా కోరుకున్నాం అనుకోండి, అది కళ్ళు వచ్చినా సరే నువ్వు తీసుకోమని చెప్పాను, కానీ ప్రామాణికం కాదు అది. ఆ క్షణమే నేను బృందావనానికి బయలుదేరాను. ఎవరు బయలుదేరకండి ఇప్పుడు, ఎందుకంటే ఇది వినేసి నైట్ వచ్చి మీరు ఇక్కడ వెళ్ళమంటే ఏమైనా నడుచుకుంటూ వెళ్ళొద్దు. ఆయన కృపచే అక్కడికి నేను పరమ సుఖంతో చేరుకున్నాను. నిత్యానంద బలరామునికి జయము జయము. ఆయన కరుణ చే నేను దివ్య బృందావనానికి ఆశ్రయాన్ని పొందాను. కరుణావతారుడైన శ్రీ నిత్యానందునికి జయము జయము. ఆయన కరుణ చే నేను శ్రీరూప శ్రీ సనాతుల పాదపద్మాశ్రయాన్ని పొందగలిగాను. ఆయన కరుణచే మహాశయుడైన శ్రీ రఘునాథ గోస్వామి ఆశ్రయాన్ని పొందగలిగాను. ఆయన కరుణచే నేను శ్రీ స్వరూపదామోదరుని ఆశ్రయాన్ని కనుగొన్నాను. అంటే ఇక్కడ ఈ చైతన్య చరితాంతం రఘునాథ్ దాస్ గోస్వామి డైరీలోంచి, మురారి గుప్తా డైరీలోంచి రాస్తారు. ప్రత్యేకంగా రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క ఆయన యొక్క శిక్షణ కూడా తీసుకున్నారు ఆయన. సనాతన గోస్వామి కరుణ చే నేను చర్మభక్తి సిద్ధాంతాన్ని నేర్చుకున్నాను. శ్రీ రూప గోస్వామి కరుణ చే నేను మహోన్నతమైన భక్తి రసామృతాన్ని ఆస్వాదించాను. సో అందుకని ఈ యొక్క చైతన్య చరితాంతం చాలా ప్రామాణికమైనటువంటిది మన గౌడీయ వైష్ణవ పరంపరకు. శ్రీ నిత్యానందుల పాదపద్మాలకు జయము జయము. ఆయన కరుణ చే నేను రాధా గోవిందులను పొందగలిగాను. భాష్యం. ప్రార్థన అనే కీర్తనల సంపుటి సుప్రసిద్ధులైన శ్రీల నరోత్తమ్ దాస్ ఠాకూర్లు ఒకానొక కీర్తనలో విలిపిస్తూ సమస్త విషయాభిలాషలు నేను మర్చిపోయేలాగున శ్రీ నిత్యానందులు నాపై ఎప్పుడు దయ చూపిస్తారో కదా అని పలికారు.
దేహేంద్రియాల అవసరాలను సంతుష్టిపరిచే భౌతిక వాంఛల నుండి బయటపడినదే మనిషి శ్రీకృష్ణుని దివ్యధామమైన వృందావనాన్ని అర్థం చేసుకోలేడని శ్రీల నరోత్తమ్ దాస్ ఠాకూర్లు ధృవపరిచారు. షడ్గోస్వాముల నిర్దేశంలో చనకుండా ఎవరునూ రాధాకృష్ణ ప్రణయ కలాపాలను అర్థం చేసుకోలేరని ఆయన ధృవపరిచారు. శ్రీ నిత్యానంద ప్రభుల వారి నిర్హేతుకరణ మనిషి రాధాకృష్ణ ప్రణయ కలాపాల్లో ప్రవేశించజాలని ఆయనకు వేరొక కీర్తనలో ఉన్నారు. సో ఇది ముఖ్యమైన విషయం. నిత్యానంద కృప లేకుండా మనం రాధాకృష్ణుల యొక్క లీలలో మనం పాల్గొనలేము. కానీ నిత్యానంద యొక్క కరుణ మనం ప్రార్థించాలి. ఎలా ఈ యొక్క సమస్త విషయాభిలాషల నుంచి మనం దూరం అవ్వడం, అవి మర్చిపోయే విధంగా ప్రార్థించాలి. ఇంకా కృష్ణదాస్ గారి కోసం చెప్తున్నారు, జగాయి మాదాయ అయితే మునిషే పాపిష్ట్ పురుషే రకీట అయితే మునిషే లాగిష్ట్. నేను జగాయి మాదాయల కన్నను పరమ పాపిని, మలములోని పురుగుల కన్నను అతి హీనుడను. మొరనాం శునే తార పుణ్యక్షాయ్ మొరనాంలయ తారే పాపహాయ్. ఎవరైతే నా పేరును వింటారో వారి పుణ్యం నశిస్తుంది, ఎవరైతే నా పేరును ఉచ్చరిస్తారో వారు పాపులవుతారు. సో ఇక్కడ స్వయంగా శ్రీల కృష్ణదాస్ గోస్వామి ఏ విధంగా నిత్యానందుడు ఆయనకు కరుణ ఇచ్చారో చెప్తున్నారు, గోస్వాములు ఎలా కరుణ ఇచ్చారో చెప్తున్నారు. బట్ ఇంకో పక్క ఆయన స్వయంగా ప్రభుపాల వారు చెప్తారు, ఆయన సహజమైనటువంటి వినయం, ఇది కృత్రిమమైనటువంటి వినయం కాదు. సో ఆ విధంగా ఆయన మలంలో పువ్వుల కన్నను, జగాయి మదాయి కన్నను హీనమైనటువంటి వాడిగా ఆయన చెప్తున్నాడు. ఆయన సహజమైనటువంటి వినయం. సో నా వంటి హీనుని పట్ల శ్రీ నిత్యానందుడు తప్ప ఈ జగత్తులో వేరెవరు కృపను చూపిస్తారు? ప్రేమ మతుడైన కారణంగాను కృపావతారమైనందున ఉత్తమ అదముల నడుమ ఆయన భేదము చూపరు. సో ఆయన ఎప్పుడు కూడా ప్రేమ మత్తతతో నిరంతరం ఆయన కృష్ణ ప్రేమలో మత్తులై ఉంటారు. సో అందువల్ల ఎవరికి కరుణ ఇవ్వాలి, ఎవరికి కరుణ ఇవ్వాలి, ఎట్లాంటి భేదం లేకుండా అందరికీ ఆయన కృపను ప్రసాదిస్తారు. నిత్యానంద ప్రభు తన ముందు మోకరిల్లిన వారందరినీ ఆయన ఉద్ధరిస్తారు. అంటే ఒక్కొక్కసారి ఒక విధంగా ఆయన ఉద్ధరిస్తారు. రఘునాథ్ దాస్ గోస్వామికి ఆయన యొక్క దివ్య పాదార విందాన్ని తలపైన తనేసి యొక్క వైష్ణవులందరికీ కూడా పానీయటి చీర అది సమయంలో అది అందరికీ యొక్క అటుకులు అవి ఇవ్వమని చెప్తారు. ఎందుకంటే రఘునాథ్ దాస్ గోస్వామి ఎన్నోసార్లు ప్రయత్నిస్తారు ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోవాలని, కానీ ఆయన యొక్క తండ్రి పంపిస్తాడు ఉంటారు, మళ్ళీ తిరిగి వస్తారు, ఎన్నోసార్లు జరుగుతుంది. సో ఎప్పుడైతే నిత్యానంద ప్రభు ఆయన యొక్క శిరస్సు పైన రఘునాథ్ దాస్ శిరస్సు పైన పాదార విందాన్ని ఉంచారో అప్పుడు ఆయన కృప లభిస్తుంది. అప్పుడు చైతన్య మహాప్రభువును కలుసుకోగలుగుతారు. ఆ తర్వాత ఇంకా శివానంద సేన్కు ఇంకో విధంగా కారణం ఇస్తారు. ఆయన శివానంద సేన్ భక్తులందరికీ కూడా వసతులు ఏర్పరుస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క సౌకర్యము, రూములు, ప్రసాదము, దారిలో వచ్చేటువంటి పన్నులు కూడా చెల్లిస్తూ ఉంటారు. సో ఆయన సేవ అది చాలా ఇష్టం చైతన్య మహాప్రభుకి. అంటే ఆయన ఏం చెప్తారు, చైతన్య మహాప్రభు యొక్క శివానంద సేన యొక్క కుక్క కూడా నాకు ప్రియమైనటువంటిది. ఆయన శివానంద సేన ఎప్పుడు కూడా నిరంతరం వైష్ణవ సేవలో ఆయన ఉంటారు. సో ఒకసారి ఏం జరుగుతుంది, ఈయన తీసుకొని వెళ్తారు భక్తులందరినీ. అంటే ప్రతి సంవత్సరం జగన్నాథ్పూర్ రావడం జరుగుతుంది చైతన్య మహాప్రభుని కలుసుకోవడానికి, రథయాత్ర పాల్గొనడానికి. సో అక్కడ ఈ యొక్క రూమ్ల సౌకర్యం ఏర్పరచడం జరగదు, సమయం అయిపోతుంది. అంటే మధ్యలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, రూమ్ పే చేయడం, దీన్ని పే చేయడం. సో అప్పుడు నిత్యానందకు చాలా కోపం వస్తుంది, ఇక సౌకర్యం ఆలస్యం ఏందనేసి నిత్యానంద ప్రభు తలపైన తనేసి నీ యొక్క పుత్రులందరూ చనిపోతారని చెప్తారు. 5 పుత్రులు 4 5 పుత్రులు అనుకుంటా, అందరూ చనిపోవాలని చెప్తారు. సో శివానంద సేన యొక్క భార్య చాలా బాధపడుతుంది, కానీ శివానంద సేన ఏం బాధపడడు. ఈ విధంగా నిత్యానంద కృప నాకు లభించింది. ఆయన తన్మయత్వంతో నృత్యం చేస్తాడు. అంటే చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు వాళ్ళు చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు. అందుకనే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రహ్మాండాన్ని కూడా వాళ్ళు ఉద్ధరిస్తారు. ఈ విధంగా వాసుదేవ దత్త ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి జనాల యొక్క పాపాన్ని కూడా నేను తీసుకుంటాను అనేసి ఆయన భావిస్తారు. సో ఆయన శివానంద సేన ఆయన నిత్యానంద ప్రభు కృప లభించిందనేసి ఆయన ఎంతో ఆనందిస్తారు. ఆయన పుత్రులు చనిపోతారని ఆయన అంటే బాధ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ ఇక్కడ వివరించబడింది ఏ విధంగా నిత్యానంద ప్రభు కృప లభిస్తుంది. అంటే వాళ్ళ పుత్రులు చనిపోరు, బట్ ఆయన ఆ విధంగా ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. నేను పాపిని అదముండి అయినప్పటికీ ఆయన నాకు శ్రీ రూప గోస్వామి పాదపద్మాలను అందజేశారు.
శ్రీ మదన గోపాలుని శ్రీ గోవిందుని దర్శించడం గురించిన రహస్యాన్ని కథనాన్ని పలకడానికి నేను అయోగ్యుడిని. సో స్వయంగా శ్రీ రాధా మదన్మోహన్ శ్రీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి ఆయన పూమాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ చైతన్య చరితామృతం అనే ఒక పెద్ద గ్రంథాన్ని రచించడానికి ఆశీర్వాదం ఇస్తారు. సో అది నిత్యానంద ప్రభు కృప వల్లనే రాధా గోవిందుని ఒక మదన గోపాలుని ఒక కృప లభిస్తుందనేసి చెప్తున్నాను. బృందావన ప్రధాన దైవమైనటువంటి మదన గోపాలుడు రాసవిహారి, సాక్షాత్తుగా వ్రజేంద్ర కుమారుడై ఉన్నాడు. రాధారాణి లలితాదులతో ఆయన రాసవిహారం చేస్తాడు. అతడే స్వయంగా మన్మధునిగా ప్రకటమయ్యాడు. పీతాంబరమును ధరించి పుష్పమాలంకృతుడైన శ్రీకృష్ణుడు మందస్మిత ముఖపద్మలతో గోపికల నడుమ ప్రకటమై సాక్షాత్తుగా మన్మధునిగా గోచరించాడు. సో ఈ విధంగా ఆయన నిత్యానందుల కనచే నాకు శ్రీ మదనమోహన్ని చూపించి అతని ప్రభువుగా నాకు ఒసిగింది. నా వంటి అధమునికి ఆయన గోవిందుని దర్శనం ఒసిగారు. దీని మాటలు నేను వర్ణించలేను, ఇది బయటకు చెప్పకూడదు. సో ఈ విధంగా ఉన్నత భక్తులు వాళ్ళు పొందినటువంటి కృపను ఎక్కువగా ప్రచారం చేయరు. కానీ ఇక్కడ మరి భగవంతుని యొక్క కృప, అంటే ఇక్కడ నిత్యానంద ప్రభు యొక్క కృపను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఆయన చెప్తూ ఉన్నారు. కల్పవృక్షంలో వృందావన యోగపీఠం నుండి రత్న మండపం నందు రజరాజసుతనైన గోవిందుడు రత్న సింహాసనంపై కూర్చొని తన పూర్ణమహిమను మాధుర్యమును ప్రకటిస్తూ సమస్త లోకాన్ని మోహింపచేస్తున్నాడు. ఎడమవైపు రాధారాణి ఆమె సఖీగణం ఉంటారు. వారితో కూడి గోవిందుడు రాసలీలాదులను కావిస్తాడు. మిత్రమా, నిజంగా నీవు బంధుల పట్ల అనురక్తుడై ఉంటే యమునా తీరంలో కేశీఘట్టం చెంత నిలిచిండే గోవిందుని మందస్మిత ముఖమును చూడకు. వారి చూపులతో అతడు నల్ల పవముల వంటి అధరములపైన తన వేణువును నిలుపుకొని ఉంటాడు. 3 చోట్ల వంగినట్టి అతని దివ్యతను చంద్రకాంతితో అతి ఉజ్వలంగా గోచరిస్తుంది. సో ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి గోవిందుని దర్శనం చేసుకొని ఈ యొక్క శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు. ఆయన సాక్షాత్తుగా వ్రజరాజసుతుడు, అతడు నిస్సందేహమే. కేవలం మూర్ఖుడే అతన్ని ప్రతిమగా భావిస్తాడు. ఆ అపరాధానికి నిష్కృతి లేదు. పైగా అతడు ఘోరమైన నరకంలో కూలుతాడు. ఇంతకను నేనేమి చెప్పగలను. శ్రీల నిత్యానందుని కరుణచే ఈ అధమునికి ఆ వైష్ణవుల పాదఛాయ లభించింది. ఇంకా ఇక్కడ బృందావనంలో ఉన్నటువంటి వైష్ణవుల గురించి కూడా వివరిస్తున్నారు. ఎవరైతే రాధాకృష్ణుల యొక్క సేవ తప్ప కేవలం చైతన్య మహాపై ప్రాణంగా ఆరాధించే ఎంతో ఉన్నతమైనటువంటి భక్తులు అక్కడ ఉన్నారు. ఆ భక్తుల యొక్క పాదరేణువు కూడా నాకు లభించిందని చెప్తున్నారు. బృందావనంలో సర్వం సాధ్యమవుతుందని నిత్యానందులు అన్నారు. ఆయన ఇచ్చిన ఈ చిన్న సూత్రాన్ని నేను ఇక్కడే విపులంగా వివరించాను. బృందావనానికి వచ్చి దీన్ని అంతటి నేను పొందాను. నిత్యానంద కృపచే ఇదంతా సాధ్యపడింది. నా సొంత కథను నేను నిర్లజ్జగా వర్ణించాను. నిత్యానందుల గుణములు నన్ను ఉన్మత్తుని చేసి ఈ విషయాన్ని నాతో బలవంతంగా వ్రాయిస్తున్నాయి. అని చెప్పాలని లేదు, ఆయన తన్మయత్వంతో చెప్తున్నారు. నిత్యానందుని దివ్య గుణముల మహిమ అపారమైనది. 1000 కొలది ముఖములు కలిగినది. శేషుడైన వారి అద్దును తెలుసుకొనలేడు. శ్రీ రూప రఘునాథ పాదయార్య చైతన్య చరితామృత కహే కృష్ణదాస్. శ్రీ రూప రఘునాథుల పాద పద్మల చెంత ప్రార్థిస్తూ వారి కరుణనే సర్వదా ఆశిస్తూ శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ స్వామిని నేను వారిని అనుసరిస్తూ శ్రీ చైతన్య చరితామృత గ్రంథాన్ని రచిస్తున్నాను. సో ఇది ఈ విధంగా ఈ అధ్యాయం పూర్తవుతుంది. ఇంకా చైతన్య చరితామృతంలో అక్కడక్కడ నిత్యానంద ప్రభు గురించి వర్ణిస్తారు. నిత్యానంద ప్రభు ఎప్పుడు కూడా ఆయన అందుకని అవధూత అని అంటారు. చైతన్య మహాప్రభు చూసి ఆయన దండాన్ని విరిచేస్తారు, తీసేసి అందులో పడేస్తారు. చైతన్య మహాప్రభు కోపం వస్తుంది. అంటే ఎందుకు నువ్వు నటిస్తున్నావు ఇలా, నువ్వు సన్యాసి రూపాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అనేసి ఆయన హాస్యంగా ఆ యొక్క దండాన్ని విరిచేస్తారు. అంటే కోపంగా అని చెప్పచ్చు. నిత్యానంద ప్రభు శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఉంటారు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. అక్కడ మాలినీదేవి ఆయన తల్లిగా స్వీకరిస్తారు. ఆమె ప్రసాదం పెడుతుంది. కొన్నిసార్లు ఆయన దిగంబరంగా ఉంటాడు, బట్టలన్నీ వదిలేస్తాడు. కొన్నిసార్లు మాలినీదేవి నుంచి పాలు తాగుతాడు. సో ఈ విధంగా శ్రీవాస్ ఠాకూర్ తర్వాత మాలినీదేవి ఆయనను ఒక తల్లిదండ్రులుగా అంటే పిల్లవాళ్ళలాగా చూసుకుంటారు. ఆయన ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు.
ఎవరు ఆయన యొక్క కార్యాలను లెక్కించలేరు, ఊహించలేరు. ఆయన ఈ భౌతికమైన దానికి అతీతమైనటువంటి వాడు, భౌతికమైనటువంటి కార్యాలు చేశాడు అతీతమైనటువంటి వాడు. సో ఆయన జన్మను ఏకచక్ర గ్రామంలో జన్మిస్తారు. పద్మావతి దేవి గర్భంలో జన్మిస్తాడు ఆదాయ్ పండిత్. చిన్న వయసులోంచి ఆయన పూర్తిగా ఆధ్యాత్మికతలోనే ఉంటాడు. ఎక్కువగా చెప్పబడిన చైతన్య భాగవతంలో ఆయన చిన్న వయసు నుంచి అన్ని డ్రామాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ డ్రామాలు చేసేటప్పుడు కూడా వాళ్ళు పూర్తిగా ఆయన నిమగ్నం అయిపోయాడు. ఆయనతో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా. ప్రత్యేకంగా వివరించబడింది, రామాయణం వేసినప్పుడు ఆయన లక్ష్మణ్ యొక్క పాత్రను వహించినప్పుడు దానిలో నిమగ్నం అయిపోయి ఆయన మూర్ఛపోతాడు. అంటే శ్వాస లేదు ఆయనకు, నిజంగానే మూర్ఛపోతాడు. అప్పుడు మళ్ళీ ఒక హనుమంతునిలాగా వెళ్ళి సంజీవిని తెచ్చి మళ్ళీ ఆ విధంగా చేస్తే నేను నిద్రలేస్తాడు. సో వాళ్ళు ఎన్నో లీలలు, కృష్ణ లీలలు చేసేవాళ్ళు, రామాయణం చేసేవాళ్ళు, ఎన్నో ఇక నాటక ప్రదర్శనలు చేస్తూ వాళ్ళు నిరంతరం అందరినీ కూడా తన్మయత్వంలో ముంచేవాళ్ళు, వాళ్ళు తన్మయత్వంలో ఉండేవాళ్ళు. ఆ విధంగా నిత్యానంద ప్రభు బాల్య జీవితంలో అందరినీ ఆకర్షించేవాళ్ళు ఆయన. తర్వాత చైతన్య మహాప్రభు కలుస్తారు ఆయన ఇక్కడ నందనాచార్య భవన్లో, అక్కడ కలవడం జరుగుతుంది. మన యొక్క ఇస్కాన్ మాయాపూర్ మందిరం నుంచి మనం గంగా నది తీరంలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది నందనాచార్య భవన్లో. సో మొదటిసారి కలిసినప్పుడు వాళ్ళు చాలా అత్యున్నతమైనటువంటి తన్మయత్వంలో ఉంటారు. ఇద్దరు ఆలింగనం చేసుకుంటారు. చాలాసేపు వాళ్ళ యొక్క తన్మయత్వం ఉంటుంది. అష్టసాత్విక వికారాలు ప్రదర్శిస్తారు అక్కడ వాళ్ళు. ఇంకా నిత్యానంద యొక్క లీలలు చైతన్య భాగవతంలో చాలా ఎక్కువగా వివరించబడ్డాయి. నిత్యానంద లీలామృత అనే ఒక పుస్తకం ఉంది, అది మహారాజ్ చదవద్దంటారు, అది ప్రామాణికమైన పుస్తకం కాదు. అంటే చైతన్య భాగవతంలోంచే కొన్ని తీసుకొనేసి అదొక నిత్యానంద లీలామృతాన్ని కొన్ని రాశారు. అందులో కొన్ని కూడా సరిగా లేవు, కానీ చైతన్య భాగవతాన్ని మనం చదవచ్చు. సారీ, నిత్యానంద చరితామృతం. అట్లా నిత్యానంద ప్రభు పైన చాలా కొన్ని అప్రామాణికమైన పుస్తకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చైతన్య భాగవతంలో ఉంది ఆయన గురించి, చైతన్య మంగళంలో ఉంది, చైతన్య చరితామృతంలో ఉంది. సో ఈ విధంగా ప్రామాణికమైన పుస్తకాలు చదవడం మంచిది అని గురు మహారాజ్ చెప్తారు. ఎన్నో అపసంప్రదాయాలు కూడా ఉన్నాయి. నితాయ్ గౌర రాధేశ్యామ్, హరే రామ్ హరే కృష్ణ, హరే కృష్ణ హరే రామ్. నితాయ్ గౌరే రాధేశ్యామ్ అంటే ఆయన నితాయ్ రాధ, నితాయ్ గౌర శ్యామ్ అనేసి వాళ్ళు భావిస్తారు. అది తప్పుడు అపసాంప్రదాయం. 13 అపసాంప్రదాయాల్లో అదొకటి. కానీ నిత్యానంద ప్రభు ఎప్పుడు కూడా ఆ విధంగా చేయలేదు. ఆయన నిరంతరం చైతన్య మహాప్రభు సేవకునిగానే వర్తించారు. ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క నిత్యానంద వంశం గురించి ఈ యొక్క 2వ ఆదిలలో 2లో నిత్యానంద వంశము, వీరభద్రుని యొక్క సంప్రదాయం, అన్ని సంప్రదాయాలు కొన్ని వివరించబడ్డాయి. చాలా వరకు అందులో కొన్ని తప్పుదారిలో కూడా పోయినాయి నిత్యానంద వంశం నుంచి. సో ఇది ప్రామాణికంగా మనం ఈ యొక్క నిత్యానంద గురించి మనం వినాలి, ఆయన యొక్క పాత్ర ఏమనేసి ఈ యొక్క ప్రామాణిక పుస్తకాల్లో. ఇందులో చాలా లీలలు ఉన్నాయి. అద్వైతాచార్య ఇంట్లో మనం అద్వైతాచార్య చదివాం, అది చైతన్య చరితామృతంలో ఉంటుంది. నిత్యానంద ప్రభు అద్వైతాచార్య మధ్యలో సంభాషణ చాలా హాస్యకరంగా ఉంటుంది. హరిదాస్ ఠాకూర్, నిత్యానంద ప్రభు ఆయన వాళ్ళు చైతన్య మహాప్రభు ఆజ్ఞ పైన వెళ్తారు. నాదియా గోద్రుమే నిత్యానంద మహాజన్ పాచేటే నామ. ఆయన ఈ యొక్క నామాన్ని మార్కెట్లో సేల్ చేస్తారు. అందరి దగ్గరికి వెళ్ళేసి కృష్ణమాత, కృష్ణపిత, కృష్ణధనప్ర. సో మీరు కృష్ణ యొక్క నామాన్ని ఉచ్చరించండి, కృష్ణ యొక్క ఆదేశాన్ని మీరు ఆచరించండి, కృష్ణుని మీరు ఆరాధించండి అనేసి వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి. హరిదాస్ ఠాకూర్, నిత్యానంద ప్రభు ఇంటింటికి వెళ్ళి, సో ఆ విధంగా ప్రభుపాల చెప్తారు, మనం ఆ సాంప్రదాయంలోంచి వచ్చాం. సో అందువల్ల మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మనం అర్థించాలా, ఈ కృష్ణ నామాన్ని మీరు తీసుకోండి, ఈ కృష్ణుని యొక్క ఆదేశాన్ని, భగవద్గీత యొక్క ఆదేశాన్ని మీరు పాటించండి, మీరు కృష్ణుని ఆరాధించండి. సో నిత్యానంద ప్రభు చాలా వినయం, హరిదాస్ ఠాకూర్ చాలా వినయం. మనం చూడవచ్చు ఆయన మాధాయ్
నిత్యానంద ప్రభు తలపైన కొట్టడం జరుగుతుంది. ఆయన ఏం బాధపడడు, కానీ హరిదాస్ ఠాకూర్ వెళ్ళి చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తారు. అప్పుడు చైతన్య మహాప్రభు చక్రం తీసుకొని వస్తారు. సో అప్పుడు నిత్యానంద ప్రభు ఆయనకు ఆ పాదాలను పట్టుకుంటారు. చైతన్య మహాప్రభు, నువ్వు మహావధన్య అవతారం, ఈ అవతారంలో నీకు ఆయుధాలు లేవు. యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస. ఆయన వచ్చింది ఇక్కడ కరతాలు మృదంగాలు ఆయన అన్యాయాలతో సంకీర్తన యజ్ఞం ఇది. సో ఈ విధంగా నువ్వు దండించొద్దని ఆయన ప్రార్థిస్తారు చైతన్య మహాప్రభుకు. చైతన్య మహాప్రభు ఆయన ఆపడం వల్ల వదిలేస్తారు. అయినప్పటికీ మాదయ్య చాలా బాధపడుతుంటాడు. ఎప్పుడైతే ఆయన భక్తునిగా అవుతాడో, చైతన్య మహాప్రభు యొక్క కృపను వాళ్ళు పొందుతారో, కృపను పొందిన తర్వాత వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి భక్తులుగా మారుతారు. వాళ్ళు చేసినటువంటి పాప కృత్యాలకు వాళ్ళు ప్రాయశ్చిత్తం చాలా బాధను పొందుతారు. కానీ అది వాళ్ళకు ఇంకా బాధను కలిగిస్తుంది. అంటే వాళ్ళకు ప్రత్యేకంగా మాదాయికి చాలా బాధ ఉంది. నిత్యానంద ప్రభువుకు హింసించారు, తర్వాత వాళ్ళు చేసినటువంటి ఎన్నో కార్యాలు ఉంటాయి. సో అప్పుడు మాదాయి వెళ్ళేసి అడుగుతారు నిత్యానంద ప్రభు దగ్గరికి, నేను అసలు బతకాలనిపించట్లేదు, అసలు నేను ఎన్నో పాపకార్యాలు చేశాను. సో అప్పుడు నిత్యానంద ప్రభు చెప్తారు, మీరు ఇంతకుముందు ఎన్నో కార్యాలు చేశారు, కానీ ఆ కార్యాలు మీరు తిరిగి చేయకుండా ఉండడం, అదే ముఖ్యమైనటువంటి ఒక పశ్చాత్తాపం. మీరు అక్కడ గంగా తీరంలో ఉండి అక్కడ ఘాట్, ఇంకా ఇప్పుడు చూడ జగాయి మాదాయి ఘాట్ అని ఉంటుంది, వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు సేవ చేయండి. ఎందుకంటే ఎవరైనా చూడలేదు, అందరికీ ఆల్మోస్ట్ చాలామందికి వాళ్ళు అపరాధం చేశారు. సో అందరికీ మీరు సేవ చేయండి. సో ఆ విధంగా నిత్యానంద ప్రభు ఆయనకు క్షమిస్తారు, కరుణను ప్రసాదిస్తారు. అప్పుడు జగాయి మాదాయి వాళ్ళు మళ్ళీ తిరిగి చేసినటువంటి పాపాలను మళ్ళీ చేయకుండా వాళ్ళు చాలా భక్తులందరికీ కూడా వాళ్ళు సేవ చేస్తారు. ఇంకా చాలా లీలలు ఇందులో ఉన్నాయి, మనం చదవచ్చు దీనిలో కొన్ని నిత్యానందుని యొక్క లీలలు. నిత్యానంద ప్రభు 12 వర్షముల వరకు, అంటే 12 సంవత్సరాలకు బాల్య క్రీడలు ఆయన చేశారు. తర్వాత 20 సంవత్సరాల వరకు తీర్థస్థానాలు పర్యటించారు ఆయన. సో బలరాముడు కూడా తీర్థయాత్రలు చేశారు, నిత్యానంద కూడా తీర్థయాత్రలు చేశారు. చైతన్య మహాప్రభు ఎప్పుడు తన్మయత్వంలో ఉన్నప్పుడల్లా, అంటే నిత్యానంద ప్రభు, స్వరూప్ దామోదర్ వీళ్ళందరూ కూడా రక్షిస్తూ ఉంటారు ఆయన లోక సేవ. సో ఇక్కడ చైతన్య మహాప్రభు మహాప్రకాశలీలలో నిత్యానంద ప్రభుతో మాట్లాడుతున్నాను. సో నిత్యానంద ప్రభు శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ఉంటారు. మాలినీదేవి అన్నం తినిపిస్తుంది ఆయనకు స్వయంగా. ఆమె పతివ్రత శిరోమణి, తల్లి వలె ఆమె సేవ చేస్తుంది ఆయనకు. ఒకనాడు శ్రీమన్ మహాప్రభు కూర్చుండి శ్రీవాస్ పండితుతో కృష్ణ చరిత్రను సంభాషించుండెను. అతన్ని పరీక్షించదలిసి విశ్వంబరుడు ఇలా పలకసాగాను. నిరంతరం ఈ అవధూతను ఎందులకు గృహమున ఉంచెదవు? ఏ జాతి వాడో, ఏ కులం వాడో అతని గురించి ఏమీ ఎరగవు. నీవు పరమ ఉదారుడు, నేను చెప్పుచుంటిని. నీ జాతిని కులము రక్షించుకొనదలిచినచో వెంటనే అవధూతను సాగనంపు. అంటే నిత్యానంద ఏమంటారు అనేసి చైతన్య అంటే శ్రీవాస్ ఠాకూర్ను పరీక్షిస్తున్నారు. అంతటా శ్రీవాస్ ఠాకూర్ నవ్వే ఏం చెప్తానంటే, నన్ను పరీక్షించుట పాడి కాదు ప్రభు. ఒకనాడైనా ఎవరైనా నన్ను భజించిన వారు నాకు ప్రాణ సమానులు. నిత్యానంద ప్రభు నీ దేహమని నాకు ప్రమాణపూర్వకంగా తెలియను. అంటే నువ్వు నిత్యానంద ప్రభు వేరు కాదు. మద్యము స్త్రీలను నిత్యానంద ప్రభు స్వీకరించి నా జాతి ప్రాణధనములను నాశనం చేసినను. ఒకవేళ ఆయన మద్యం తీసుకొని అలా చేస్తే కూడా నా చిత్తం అతని గురించి వేరు విధంగా అభిప్రాయమునకు తావలేదు. అదొక సాంగ్ కూడా ఉంది. నిత్యానంద ప్రభు ఒకవేళ వైన్ షాప్ వెళ్ళాడు అనుకోండి, అంటే ఆయన మీద సందేహించాల్సిన అవసరం లేదు. నిజముగా మీకు చెప్పుచుంటిని అని అన్నాను. శ్రీవాస్ ఠాకూర్ నోటిని ఇట్లా వినంతనే మహాప్రభు హుంకారంతో అతని హృదయమును అధిష్ఠించి, శ్రీవాస్ పండిత ఏమంటివి? నిత్యానంద ప్రభు యందు నీకు అంతటి విశ్వాసమా?
గోప్యంగా నుండున నిత్యానంద ప్రభువును నీవు ఎరిగితివి. నీ యందు సంతృష్టి చెందినవాడనై నీకు వరమీయదలిచితిని. అంటే చైతన్య మహాప్రభు మహాప్రకాశంలో ఉన్నారు. వేరు వేరు భక్తులను పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. లక్ష్మీదేవికి కనుక ఊరూరా భిక్ష చేయవలసిన పరిస్థితి ఏర్పడినను, అంటే అలాగ కలగదు. ఒకవేళ ఏర్పడితే కూడా లక్ష్మీదేవి వచ్చి ఇంట భిక్ష, నీ ఇంట మాత్రం ఎన్నడూనూ దారిద్రం ఉండదు. నీ గృహమందలి మార్జాల శునకాదులన్నయు, మార్జాలం అంటే పిల్లి, శునకం అంటే కుక్క, నా యందు స్థిరముగా భక్తిని కలిగి ఉండునుగాక. నీ ఇక్కడ నిత్యానంద ప్రభువును సమర్పించి తిని అన్ని విధములా నీవు అతన్ని సేవింపుమని పలికెను. శ్రీవాస్ పండితుడు ప్రభు వరము నొసగి గృహమునకేగను. శ్రీ నిత్యానంద ప్రభు నదియా నగరమంతయు విహరింపసాగను. క్షణములో గంగలో దుమికి ఈదకొండగా మహాప్రభవంలో తేలియాడుతూ గొప్ప సంతోషమును అనుభవించుచుండెను. మనుక్షణములో బాలకులందరూ కలిసి ఆటలాడుచుండెను. అంతలో గంగాదాస్ మురారి గుప్తుల గృహమునకేగను. మరలా మహాప్రభు యొక్క ఇంటికి పరిగెడెను. సో ఈ విధంగా నిత్యానంద ప్రభు యొక్క పట్ల విశ్వాసం శ్రీవాస్ ఠాకూర్కు ఉండడం వల్ల చైతన్య మహాప్రభు ఎంతో ఆనందించి ఆయన ఈ వరాన్ని ఇవ్వడం జరిగింది. ఆయన పట్ల ప్రసన్నమయ్యారు. సో మనం అందుకనే పూర్తి విశ్వాసాన్ని ఉంచాలి నిత్యానంద ప్రభు పట్ల. ఆయన యొక్క కార్యాలు బహిర్గతంగా ఒక పిచ్చివాళ్ళలాగా ఉండొచ్చు, కానీ ఆయన సామాన్య వ్యక్తి కాదు. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వేరు కాదు. సో నిత్యానంద ప్రభు కృప లేకుండా మనం చైతన్య మహాప్రభు కృపను మనం పొందలేము. సో అందువల్ల మనం నిత్యానంద ప్రభు కృప కోసం మనం ప్రార్థించాలి. శ్రీల ప్రభుపాల ఒక భాష్యంలో చెప్తారు, చైతన్య చరితామృతంలో కృష్ణుని కంటే చైతన్య మహాప్రభు పరమ కరుణ కలిగినటువంటి వాడు. చైతన్య మహాప్రభు కంటే నిత్యానంద ప్రభు కృప కలిగినటువంటి వాడు. చైతన్య మహాప్రభు కంటే కూడా నిత్యానంద ప్రభు ఎక్కువ కృప కలిగినటువంటి. ఆయన నిత్యానంద ప్రభు కంటే ఆయన యొక్క అనుయాయులు ఆయన కంటే ఇంకా ఎక్కువ కృపను కలిగినటువంటి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీ నిత్యానంద ప్రభు కీ జాయ్. నిత్యానంద ప్రభు ఆవిర్భావ తిథి కీ జాయ్. నిత్యానంద త్రయోదశి కీ జాయ్. శ్రీ చైతన్య మహాప్రభు కీ జాయ్. శ్రీల ప్రభుపాద కీ జాయ్. ఏవైనా కూరగాయలు కోసుంటే వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు తీసుకొని వెళ్ళొచ్చు, ఖాళీగా వెళ్ళకుండా.